Hi friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి how to record a script using our playwright. Okay, or you can say for CodeGen. How to open for CodeGen. ఏంటిది CodeGen అనేది అంటే మనకు బేసిక్ గా సెలీనియం లో తీసుకుంటే మనకు సెలీనియం ఐడిఈ ఉంది. ఏం చేస్తుంది సెలీనియం ఐడిఈ? రికార్డ్ అండ్ ప్లే, రికార్డ్ అండ్ ప్లే, అండ్ ఆఫ్టర్ దట్ కన్వర్టింగ్ ఫర్ export script in different languages. ఓకే, సిమిలర్ ఫార్మాట్ గా మనకు కోడ్జెన్ కూడా అలాగే చేస్తుంది. ఇది కూడా రికార్డ్ చేస్తుంది అండ్ ప్లే చేయొచ్చు అండ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎనీ లాంగ్వేజెస్ లకి. ఓకే, అండ్ దీనికోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే బేసిక్ గా నోడ్ జేఎస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో మనకు ప్లే రేట్ ఇన్స్టాల్ లో ఉండాలి. ఓకే, అండ్ దెన్ మనకు నార్మల్గా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఆర్ టూ వేస్. అండ్ అనదర్ వేలో ఉంటుంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా దీనికి ఒక ఆప్షన్ ఇచ్చారు. దానికి ఒక కమాండ్ ఉందన్నమాట. ఓకే, .NET టూల్ ఇన్స్టాల్ -గ్లోబల్ మైక్రోసాఫ్ట్ .playwright.cli. ఈ పర్టికులర్ కమాండ్ యూజ్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏది కోడ్జెన్. ఓకే, అండ్ ఓపెనింగ్ ఎలా చేస్తామంటే ప్లేరైట్ ఆల్ స్మాల్ లెటర్స్. ఓకే, కోడ్జెన్ అని చెప్పేసి టైప్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఎక్కడ చేస్తాము అంటే ఇది బేసిక్ ఇన్స్టాలేషన్ అంతా కూడా ఇక్కడ ఒక నిమిషం వెళ్ళేసి ఇక్కడ కమాండ్ లేస్ ఉంటాయి కదా, పవర్ సెల్ అండ్ కమాండ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఈ పర్టికులర్ లొకేషన్ లో ఇన్స్టాలేషన్ చేస్తాం. లేదు అనుకుంటే మీకు డైరెక్ట్ గా ఎక్స్టెన్షన్స్, టూల్స్, నగెట్ ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్, అక్కడికి తీసుకుని వచ్చాక ఇక్కడ దాంట్లో కమాండ్ నేను ఏదైతే ఇక్కడ టైప్ చేశానో సేమ్ కమాండ్ మీరు ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ ఇక్కడ సేమ్ దాంట్లో రైట్ చేయొచ్చు. ఓకే, లేదంటే డైరెక్ట్గా మీరు కమాండ్ ప్రాంప్ట్ అన్న ఓపెన్ చేసి అందులోంచి అయినా సరే మీరు ట్రై చేయొచ్చు. బోత్ ఆర్ ద సేమ్ ఫార్మాట్ అన్నమాట. ఓకే, అండ్ మీకు ఒకవేళ అలా .NET ద్వారా అంటే అది చేయొచ్చు, లేదంటే నోట్ జేఎస్ ద్వారా కూడా చేయొచ్చు. నోట్ జేఎస్ కొంచెం రిచ్ లుక్ లో ఉంటుంది అండ్ మైక్రోసాఫ్ట్ దాంట్లో లిటిల్ బిట్ డిఫరెంటియేషన్ వేరియేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రిఫరబుల్ వచ్చి నాకు ఎక్కువగా నేను నోట్ జేఎస్ ని ప్రిఫర్ చేస్తాను ఫర్ కోడ్ జెన్ కోసం. ఓకే, దీనికోసం మీరు ఇన్స్టాల్ చేయాలి. దీనికోసం ఏం లేదు, జస్ట్ మీకు ఇక్కడికి వెళ్ళేసి నోట్ జేఎస్ డౌన్లోడ్ అని టైప్ చేసి అండ్ మీకు పర్టికులర్ లొకేషన్లోకి వస్తుంది. ఓకే, అండ్ ప్రీ బిల్డ్ ఇన్స్టాలేషన్స్ సెకండ్ ఆప్షన్ అండ్ డౌన్లోడ్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ ఈఎక్సి అనేది మీ డౌన్లోడ్ లొకేషన్ వచ్చి డబుల్ క్లిక్ చేసి సారీ నెక్స్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళారంటే లాస్ట్ ఫినిష్ వచ్చేస్తుంది. ఓకే, ఏం చేంజ్ చేసే పని లేదు. ఓకే, వన్స్ మీకు అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ నేను ఎలాగైతే ఓపెన్ చేస్తే అలాగ ఓపెన్ చేసేసి ఎన్పిఎక్స్ అండ్ మీకు ఆల్రెడీ మీరు ప్లే రేట్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఎన్పిఎక్స్ లేకపోతే ఇది వర్క్ కాదు. ఓకే, ప్లే రేట్ కోడ్జెన్ ఇలా టైప్ చేయంగానే మనకు ప్లే రేట్ కోడ్జెన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మన దగ్గర ఏం ప్యాకేజ్ లేకపోతే మళ్ళీ ఆ ప్యాకేజ్ని అప్గ్రేడ్ చేయడానికైనా ట్రై చేస్తుంది అనమాట. ఓకే, క్రోమ్ ఎక్సీ క్రోమ్ ఎక్సీ ప్రాబ్లం వచ్చింది.
టూల్స్ కమాండ్స్ npx playwright version. Okay, almost playwright. Romeo 1148. ఇది బేసిక్ ఏంటంటే ఆ యూజర్ యొక్క అంటే ప్రొఫైల్ అంటే మీకు ఆల్రెడీ ఉన్న దాన్ని కాపీ చేసి ఆ ఫోల్డర్ నేమ్ చేంజ్ చేశారంటే వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ నా కోడ్ జన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తే మీకు టూ విండోస్ ఉంటాయి. ఒకటి వచ్చి నార్మల్ విండో, బ్రౌజర్ విండో, ఇది స్క్రిప్ట్ విండో. ఓకే, నార్మల్ ఇది స్క్రిప్ట్ విండో, ఇది వచ్చి నార్మల్ విండో. ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమేం చేస్తానో అవన్నీ కూడా ఇక్కడ విజిబిలిటీలోకి వస్తాయి. ఓకే, www.google.com. ఓకే, ఇక్కడ చూడండి మనకు page.go to, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు టార్గెట్ లాంగ్వేజ్ వచ్చి టైప్ స్క్రిప్ట్ లో ఉంటుంది కాబట్టి అలా వస్తుంది. ఓకే, మనకు C#.net లో కావాలంటే NUnit ఫార్మాట్ చూడండి, NUnit ఫార్మాట్ చేంజ్డ్, టెస్ట్ ఫార్మాట్ అండ్ page.go to కామన్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ కామన్ సెక్షన్. ఓకే, అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇక్కడ టైప్ చేస్తున్నాను సెలీనియం టెస్టింగ్. ఓకే, చేసి ఇక్కడ క్లిక్ చేశాను. మీరు చూడండి, ఇక్కడ ఒకటి వచ్చి క్లిక్కి అండ్ ఇంకోటి వచ్చి సర్చింగ్కి అండ్ ఇంకోటి వచ్చి క్లిక్ ఫర్ సర్చ్. ఓకే, ఇలా మనం సెర్చ్ చేసేసాం. ఓకే, నాకు అసర్షన్స్ యాడ్ చేయాలని ఉందనుకోండి, లేదా మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ ప్రాపర్గా పిక్ చేయాలి, పిక్ లొకేటర్, జస్ట్ క్లిక్ చేయండి అండ్ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఈ పర్టికులర్ దానికి సంబంధించి లొకేటర్స్ కూడా వస్తాయి. ఓకే, అండ్ మీకు ఇంకా ఇది డీబగ్ అసర్షన్ యాడ్ చేయొచ్చు. విజిబిలిటీ అసర్షన్ ఏదానికన్నా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ పర్టికులర్ ఏదనుకుంటే ఆ పర్టికులర్ లైన్ యాడ్ చేసి మీకు అసర్షన్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, అసర్షన్ ఎక్స్పోర్ట్ గెట్ టూల్ ఆఫ్ ఏరియల్ లేబుల్ హెడర్ సెలీనియం ఆటోమేషన్ బ్రౌజర్ టు విజిబిలిటీ. ఓకే, ఇది వచ్చి మామూలుగా అసర్ట్ టెక్స్ట్ ఫార్మాట్, మీరు ఏదైనా టెక్స్ట్ ఫార్మాట్ లో అసర్షన్ చేయాలనుకుంటే ఇది విజిబిలిటీ చెక్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, టు బి విజిబుల్ అసింక్, ఇది వచ్చేసరికి టెక్స్ట్ అసర్షన్. ఓకే, ఏ దానికి సేమ్ దానికి పెడుతున్నాను. అసర్షన్ క్లిక్ చేశాను. మరి ఇక్కడికి వచ్చేసి చూడండి, H1 ట్యాగ్ తో కంటైనర్ టెక్స్ట్ అనేది
ఫార్మాట్ ద్వారా ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది వాడాము అనమాట. ఓకే. అండ్ మీకు ఇంకా ఇక్కడ అసెట్ బై వాల్యూ ఉంటుంది. ఇది వచ్చి టెక్స్ట్, ఇది వాల్యూ. ఓకే. ఇది వచ్చేసరికి అసెస్ స్నాప్ షాట్. స్నాప్ షాట్ అంటే మనకు ఫొటోస్ ఏమన్నా వెరిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ స్నాప్ షాట్ ని వెరిఫికేషన్ కోసం కూడా మనము యూజ్ చేస్తాం. ఓకే. ఈ స్నాప్ షాట్స్ కూడా చేయొచ్చు. ఇది ఫస్ట్ టైం అనేది ఫెయిల్ అవుతుంది. బట్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఇది పాస్ అవుతుంది అనమాట. ఓకే. బట్ ఫస్ట్ టైం అనేది పక్కా ఫెయిల్ అవుతుంది. మ్యాచింగ్ ఫర్ స్నాప్ షాట్ అనేది. ఓకే. అండ్ దెన్ మనకు కాపీ, మొత్తం కోడ్ ని కాపీ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. ఓకే. అండ్ ఇది పాస్. అది ఇక్కడ డీబగ్గింగ్ సెక్షన్ అన్నమాట. స్టెప్ ఓవర్ ఫంక్షనాలిటీ అని. ఓకే. ఇది వచ్చి టాగల్ కలర్ చేంజ్ చేస్తుంది. ఓకే. బ్లాక్ అంటే బ్లాక్, వైట్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా కంప్లీట్ దీన్ని చేసుకుంటాం. అండ్ మనకు వన్స్ కంప్లీషన్ అయిపోయినాక మనకు ఆ పర్టికులర్ టెస్ట్ కేసుని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడం. ఓపీసీ 002 కోడ్ సెట్. Get payroll does not contain. ఓకే. ఇది ఈ పర్టికులర్ కోడ్ ఫంక్షనాలిటీ అనేది ఇందులోంచి చేంజ్ అయ్యింది. అంటే ఇది ఓల్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ లో వాడుతూ ఉంటుంది. ఇది కొన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. ఈ న్యూ నేమ్ ప్లేస్ లో కొంచెం మ్యాచింగ్స్ అనేది కొంచెం మనం డిఫరెన్షియేషన్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. అది మళ్ళీ నేను ఎలా చేంజ్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. ఓకే. ఇలా మనం ఒక టెస్ట్ కేసు రికార్డ్ చేసి మనకు తగ్గట్టుగా మనం మోడిఫికేషన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే. అప్ టు హియర్ మనకు ఇవన్నీ తీసేసుకుంటే మిగతాదంతా కూడా వర్క్ అవుతుంది 100%. ఓకే. స్నాప్ షాట్ పక్కా ఫెయిల్ అవుతుంది. అది ఫస్ట్ టైం అనేది నువ్వు రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. ఇది మనకు బేసిక్ ఏంటి, హిడెన్ మోడ్ లో బ్రౌజర్ రన్ అవుతుంది. ఓకే. మనకు బ్రౌజర్ ఫార్మాట్ లో కావాలన్నప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని యూజ్ చేయాలి. ఓకే. ఓకే. అండ్ మనకు థర్డ్ టెస్ట్ కేసు కింద రన్ చేయాలి. ఓకే. చూడండి ఆ పర్టికులర్ కోడ్ అనేది రన్ అయ్యింది. బట్ ఓ ఓకే. సెర్చ్ న్యూ అనేది క్లిక్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ మనకి గెట్ లేబుల్ తీసుకున్నాం కదా, దానికి ఇంకొక చోట ఎక్కడైనా ఉన్నా కూడా అది ప్రాపర్ గా వర్క్ అవ్విండదు. నో ఇష్యూ. బట్ అయితే మనకు ఆ కోడ్ అనేది రన్ చేయగలిగాం. ఓకే. సంచ్ ఫంక్షనాలిటీ అనేది ఇంటర్నల్ గా సమ్ ఇష్యూ ఉంది. మన లొకేటర్స్ చేంజ్ చేసుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మనం దాని దగ్గరకు మార్చుకోవాలన్నమాట. ఓకే. లొకేటర్ టైంలో గెట్ బై లేబుల్స్ ఇవన్నీ ఎలా వాడతాం అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.